గదయ్యా అమ్మ మన్నే గదమ్మా మన్నే గదయ్యా మన్నే గదయ్యా. చూస్తూ ఇదంతా మన్నే. ఓ దీనికి ఎన్ని కథలో, ఎన్ని నాటకాలో, ఎంత గర్వమో. ఇది మన్ను. మానవుడు మన్నులోకి తీయబడ్డాడు, చివరికి మన్నైపోతాడు. కానీ మధ్యకాలంలో యేసు క్రీస్తు ప్రభుని తెలుసుకున్న నరుడు ధన్యుడు. ఆయన ద్వారానే మోక్షం, ఆయన ద్వారానే నిత్య జీవం, ఆయన ద్వారానే పరలోకం, ఆయనే లోక రక్షకుడు. అది గుర్తించిన నరుడు ధన్యుడు. ప్రియులారా, హల్లెలూయా. మంచిదంచు ఒకని ముంచి సంచిలోన వేసిన మించిన బంగారము పెంచిన నీ దేహము. ఎన్ని రోజులు? మంచిదంచు ఒకని ముంచి సంచిలోన వేసిన మించిన బంగారము పెంచిన నీ దేహము. పెంచుము ఎన్నాళ్ళు ఉండునో, మరణించగానే మన్నే గదయ్యా. ఎంచుము ఎన్నాళ్ళు ఉండునో, మరణించగానే మన్నే గదయ్యా. అమ్మా మన్నే గదమ్మా, నువ్వు మన్నే గదమ్మా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. అందము బలము అన్ని పోతాయి ప్రియులారా. ఇదే లోకం అనుకోవద్దు. మన జీవితాలు చాలా స్వల్పమైనవి. యేసయ్యని నమ్ముకున్న నరుడు ధన్యుడు. స్తోత్రం. స్తోత్రం. మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము ఒక్కనాడు ఆరిపోగా ఆత్మ ఎగిరిపోతుందండి. అట్లనే ఉంటాడు మనిషి. ఒక్కసారి ఆత్మ పోగానే శుభం కాడు పడుతుంది. మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము ఒక్కనాడు ఆరిపోగా నీలో ఆత్మదీపము దుఃఖ శవముతో సమమేగా నిక్కముగను మన్నే గదయ్యా. దుఃఖ శవముతో సమమేగా నిక్కముగను మన్నే గదయ్యా. మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. ఈ మన్నుకి ఏం ధన్యతో తెలుసా? ఈ మానవుణ్ణి సృష్టించినటువంటి దేవుణ్ణి తెలుసుకోవడమే ధన్యత. రౌడీ, త్రాగుబోతు, వ్యభిచారంలో బ్రతికిన వాళ్ళం ఈ మట్టి ఘట్టములో దేవుడు తన మహిమైశ్వర్యమును నింపాడు. యేసు క్రీస్తు ప్రభు రక్షకుడిగా అయ్యాడండి. ధన్యత జీవితానికి. హల్లెలూయా. మానవునికి మరణమింత ఎంచనంత మన్నిల, మరణమును జయించుచున్న కాలమింత మన్నిల. మానవునికి మరణమింత ఎంచనంత మన్నిల, మరణమును జయించుచున్న కాలమింత మన్నిల. మరణ విజయుడేసు క్రీస్తుడే మని నమ్ము నిత్య జీవమిచ్చును. మరణ పాడని క్రీస్తుడే మదిని నమ్ము జీవమిచ్చును. మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. మైలోని ఆత్మజ్యోతియు తప్ప మైలోనిదంత మన్నే గదయ్యా. మైలోని ఆత్మ మైలోనిదంత మన్నే గదయ్యా. హల్లెలూయా.